మనకి సపోజ్ ఫస్ట్ స్ట్రింగ్ని ఇన్పుట్ చేయండి ఏదో ఒకటి షార్ సమ్ st1 ఆఫ్ సమ్ 50 తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఇక్కడే st2 ఆఫ్ 50 తీసుకొని ఫస్ట్ స్ట్రింగ్ ఇన్పుట్ చేయండి. ప్రింట్ స్ట్రింగ్ 1 scanf %s ampersand st1. ఇప్పుడు ఇక్కడ నేను str కాపీ అని చెప్పేసి ఈ ఫంక్షన్ కాల్ చేస్తా. st1ని st2ని రెండింటిని ఆర్గ్యుమెంట్స్గా పాస్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. వాయిడ్ str కాపీ st1లోది ఇక్కడ నేను సమ్ s1 అనే ఈ వేరియబుల్లోకి అంటే పారామీటర్లో తీసుకొస్తున్నా. సెకండ్ st2లోది s2 అనే ఈ పారామీటర్లో తీసుకొస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ దేంట్లో ఉంది? st1లో మనం ఇన్పుట్ చేసాం. ఇప్పుడు st1లో ఇన్పుట్ చేసిన ఇన్ఫర్మేషన్ మనకి ఏం కావాలి? st2లో కాపీ కావాలి. ఇప్పుడు st1ని st2ని ఇక్కడ రెండింటిని ఆర్గ్యుమెంట్స్గా పాస్ చేస్తాం కాబట్టి st1లోది s1లోకి వచ్చింది, st2లోది s2లోకి వచ్చింది. కాబట్టి ఇప్పుడు s1లో ఇన్ఫర్మేషన్ మొత్తం ఏం చేయాలి? మనం st2లోకి అసైన్ చేయాలి. కాబట్టి ఇప్పుడు లూప్ రిపీట్ చేయండి. ఫర్ i = 0 నెక్స్ట్ s1 ఆఫ్ i నాట్ ఈక్వల్ టు null i ప్లస్ ప్లస్. ఇప్పుడు s1 s2 ఆఫ్ iలోకి s1 ఆఫ్ i అనే దాన్ని అసైన్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీకు ఈ లూప్ ఎప్పటి వరకు రిపీట్ అవుతుంది? మనకి s1లో నల్ ఇచ్చే వరకు మనకి లూప్ రిపీట్ అవుతుంది. ఇప్పుడు ఈ విధంగా రిపీట్ అయ్యేటప్పుడు s1 iలో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఏం చేస్తున్నాను? ఇక్కడ s2 iలోకి అసైన్ చేస్తాం. ఇప్పుడు లూప్ కంప్లీట్ అయ్యేసరికి ఏమవుతుంది? మనకి s1లో ఉన్న ఇన్ఫర్మేషన్ s2లోకి వచ్చింది. s1లో నల్ ఉంటుంది, కానీ s2లో నల్ కాపీ కాదు కదా. నల్ అయినప్పుడు కండిషన్ ఫాల్స్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. కాబట్టి లూప్ కంప్లీట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే లాస్ట్లో st2 ఆఫ్ iలోకి లాస్ట్ నల్ని అసైన్ చేయండి. ఇప్పుడు ప్రింట్ ఒరిజినల్ స్ట్రింగ్ ఈక్వల్ టు %s స్లాష్ అండ్ s1 ఇస్తాం. నెక్స్ట్ ప్రింట్ కాపీడ్ స్ట్రింగ్ ఈక్వల్ టు %s కామా s2 డిఫైన్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ మనకి i అనే వేరియబుల్ ఉపయోగించాం కాబట్టి iని డిక్లేర్ చేద్దాం. ఓకే, ఇప్పుడు దీన్ని సేవ్ చేయండి. ఓకే, ఫస్ట్ స్ట్రింగ్ 1 ఎంటర్ చేసి సపోజ్ ఇక్కడ NICT అనేది ఎంటర్ చేస్తాం. మీకు రిజల్ట్ ఉంది. ఒరిజినల్ స్ట్రింగ్ NICT మనం ఇన్పుట్ చేసింది. నెక్స్ట్ కాపీడ్ స్ట్రింగ్ సేమ్ అదే వచ్చిందా? ఓకే, ఇది ఒక స్ట్రింగ్ని ఇంకో స్ట్రింగ్లో కానీ కాపీ చేయాలంటే దానికి ప్రొసీజర్. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఫస్ట్ స్ట్రింగ్ 1 ఇన్పుట్ చేసాం, str కాపీ అనే ఫంక్షన్ కాల్ చేస్తాం, st1ని st2ని ఆర్గ్యుమెంట్గా పాస్ చేస్తాం. అంటే నాకు st1లో ఉన్న ఇన్ఫర్మేషన్ st2లోకి రావాలి. ఇప్పుడు str ఫంక్షన్ కాపీ ఉంది, స్ట్రింగ్ కాపీ ఫంక్షన్ కాల్ అయింది. st1లోది s1లోకి అసైన్ చేసా, s22లోది s2 పారామీటర్లోకి అసైన్ చేసా. ఇప్పుడు s1లోది s2లోకి రావాలి కాబట్టి ఇప్పుడు నాకేం కావాలి? s1 ఎన్ని క్యారెక్టర్స్ అయితే ఉంటాయో అన్నిసార్లు రిపీట్ కావాలి. దానికి ఇక్కడ నేను ఫర్ i = 0 s1 ఆఫ్ i ఈజ్ నాట్ ఈక్వల్ టు null ఇచ్చాను. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఈ లూప్ ఎప్పటి వరకు రిపీట్ అవుతుంది? s1 నల్ అయ్యే వరకు రిపీట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ s1 ఆఫ్ iలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏం చేస్తున్నాను? ఇక్కడ s2 ఆఫ్ iలోకి అసైన్ చేస్తాం. అంటే ఇక్కడ s1 ఆఫ్ 0లోది ఇక్కడ s2 0లోకి 1 1 2 2 అలా ఎప్పటి వరకు? నల్ అయ్యే వరకు రిపీట్ అవుతుంది. నల్ అయినప్పుడు లూప్లో నుంచి బయటకు వచ్చేసింది. ఇప్పుడు s1లో అయితే నల్ ఇచ్చింది, కానీ ఇప్పుడు s2లో మనం కాపీ చేసాం కాబట్టి నల్ కాపీ కాదు కదా. అందుకని ఏం చేస్తున్నాను? ఇక్కడ s2 ఆఫ్ iలోకి నల్ని అసైన్ చేస్తాం.
నెక్స్ట్ రెండింటిని ప్రింటింగ్ చేసాం. ఒరిజినల్ స్ట్రింగ్ ఏంటి మనకి S1లో ఉంది కాబట్టి S1 ఇచ్చాను. దాన్ని దేంట్లో కాపీ చేసాం, S2లో కాపీ చేసాం కాబట్టి కాపీడ్ స్ట్రింగ్ S2 అని చెప్పేసి ఇచ్చాం. ఇది ఇక్కడ మనకి ఒక స్ట్రింగ్ని ఇంకో స్ట్రింగ్లో కాపీ చేయడానికి ప్రూఫ్. ఓకే, రాసుకో. ఓకేనా, ఇది మనకి ఫంక్షన్ నుంచి స్ట్రింగ్స్ని ఆర్గ్యుమెంట్గా పాస్ చేస్తా కొన్ని ఎగ్జాంపుల్స్. ఓకే, ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఇంకో మోడల్ మళ్ళీ వస్తుంది, ఆ మోడల్లో ఇంకొన్ని చేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో మనం ఫంక్షన్ నుంచి ఫస్ట్ ఆర్గ్యుమెంట్స్ ఏం పాస్ చేయలేదు, తర్వాత వేరియబుల్ని ఆర్గ్యుమెంట్గా పాస్ చేసాం, తర్వాత అరేని ఆర్గ్యుమెంట్గా పాస్ చేసాం. అరేని ఆర్గ్యుమెంట్గా పాస్ చేసినప్పుడు దీంట్లో మనం టూ టైప్స్ చెప్పాం, ఒకటి ఇంటిజర్, ఇంకోటి వచ్చి స్ట్రింగ్. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో వచ్చి మనం స్ట్రక్చర్స్ని ఆర్గ్యుమెంట్గా పాస్ చేయాలి. ఓకే, కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం స్ట్రక్చర్స్ని ఆర్గ్యుమెంట్గా పాస్ చేయాలంటే దానికి ఏం చేస్తారంటే నెక్స్ట్ టాపిక్ పాసింగ్ ఆర్గ్యుమెంట్స్ యాజ్ ఏ స్ట్రక్చర్స్. ఓకే, ఓకే, ఇది మనకి ఇక్కడ స్ట్రక్చర్స్ని ఫంక్షన్ నుంచి ఆర్గ్యుమెంట్గా పాస్ చేయటం ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు దీన్ని సేవ్ చేద్దాం. ఫస్ట్ సపోజ్ 10 వేస్తున్నా, 20 వేస్తున్నా, ఇది నాకు రిజల్ట్ సమ్. ఇప్పుడు ఫస్ట్ స్ట్రక్చర్ని క్రియేట్ చేయండి. స్ట్రక్చర్ శాంపుల్ అనే నేమ్తో నేను ఇక్కడ ఎలిమెంట్స్ ఏబిసి అని చెప్పేసి క్రియేట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మెయిన్ ప్రోగ్రాంలో స్ట్రక్చర్ శాంపుల్తో S1 అని చెప్పేసి ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తాం. దట్ ఈస్ ఇప్పుడు S1 అనేది స్ట్రక్చర్ వేరియబుల్ అయ్యి, ఇప్పుడు నేను దాంట్లో ఇన్పుట్ చేస్తున్నాను వాల్యూ 1 S1.a, నెక్స్ట్ వాల్యూ 2 వచ్చి స్కాన్ ఆఫ్ S1.b. అంటే ఇప్పుడు మనకి S1 స్ట్రక్చర్ వేరియబుల్లో ఎలిమెంట్ ఏలో బిలో ఇక్కడ వాల్యూస్ ఇన్పుట్ చేస్తాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ అవుట్పుట్ అనే ఫంక్షన్ కాల్ చేస్తా, S1ని ఆర్గ్యుమెంట్గా పాస్ చేస్తాను. ఇప్పుడు మనకి అవుట్పుట్ అనే ఫంక్షన్ కాల్ అయ్యి ఇప్పుడు S1 ఆర్గ్యుమెంట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు పారామీటర్ నేను ఏం చేశాను ఇక్కడ P1 ఇచ్చాను. ఇప్పుడు మరి పారామీటర్ P1 అనేది ఏ టైప్ కావాలి, పాస్ చేసే ఆర్గ్యుమెంట్ టైపే కావాలి కదా. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో అదే టైప్ ఇక్కడ నేను డిఫైన్ చేస్తున్నా. పారామీటర్ ఆర్గ్యుమెంట్ ఏ టైపు, స్ట్రక్చర్ శాంపుల్ టైప్, కాబట్టి పారామీటర్ కూడా స్ట్రక్చర్ శాంపుల్ టైప్ ఇచ్చాను. అంటే ఇప్పుడు S1లోని ఇన్ఫర్మేషన్ దేంట్లోకి వచ్చింది, P1లోకి వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తున్నాను P1.a ప్లస్ P1.b. P1లో ఉన్న ఏబి వాల్యూస్ని యాడ్ చేసి P1 సిలో స్టోర్ చేశాను, దాన్ని ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. ఇది పాసింగ్ ఆర్గ్యుమెంట్స్ యాజ్ ఏ స్ట్రక్చర్స్. ఓకే, అర్థం కదా. అర్థం కాలేదు. టోటలా ఇదా 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 అది అయిపోయింది కదా, స్ట్రక్చర్ అక్కడ అయిపోయింది కాబట్టి సెమీకాన్ ఇవ్వాలి. స్ట్రక్చర్ యూజ్ చేస్తే దానికి ఇవ్వాలి, ప్రతి ప్రోగ్రామ్ కారణం కాదు. ఇక మనం స్ట్రక్చర్స్ ఉపయోగించాం కదా, స్ట్రక్చర్ కంప్లీట్ అయినప్పుడు దాన్ని మనం క్లోజ్ చేయాలి. ఓకే, అయిపోయింది. ఇక్కడ వరకు ఒక పార్ట్ కంప్లీటెడ్. అంటే ఫంక్షన్ నుంచి మనకి ఏమేమైతే మన ఫంక్షన్కి బిఫోర్ కంప్లీట్ చేసామో ఆ మొత్తం కంప్లీట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో అంటే మనం ప్రోగ్రామ్స్ ఫస్ట్ చేసినప్పుడు ఫంక్షన్స్ ముందు మనం ఇంకో టాపిక్ చెప్పాం, పాయింటర్స్. ఇప్పుడు ఆ పాయింటర్ను ఉపయోగిస్తా ఇప్పుడు చెప్పినవన్నీ మళ్ళీ రిపీట్ చేస్తాం. అంటే ఇప్పుడు ఫంక్షన్ నుంచి ఫస్ట్ పాయింటర్ వేరియబుల్ని పాస్ చేయటం, తర్వాత పాయింటర్ అరేని పాస్ చేయటం, తర్వాత పాయింటర్ స్ట్రక్చర్ని పాస్ చేయటం. ఈ మూడు చెప్తే మ్యాక్సిమం సి కంప్లీట్ అయిపోయినట్టు. ఇంకా దాని తర్వాత చిన్న చిన్న టాపిక్స్ ఉంటాయి. ఓకే, కాబట్టి ఇప్పుడు దీంట్లో పాయింటర్స్ చెప్పాను కదా. ఫంక్షన్ ముందు చెప్పుకుంటాను.
ఓకే, సరేలేండి పోనీ చుమ్మా తీసుకుందాం. ఓకే, ఇప్పుడు పాయింటర్స్ అంటే ఇప్పుడు మనం ఏ వాల్యూ ఇచ్చినా మనం ఇచ్చిన వాల్యూ ఏమని చెప్పాం, మనకి మెమరీలో ఒక పర్టికులర్ సెల్లో స్టోర్ అవుద్దని చెప్పాం. దానికి మనం ఏం చేస్తున్నాం, ఈ డేటాని యూజ్ చేయటం కోసం దానికి ఒక ఐడెంటిఫికేషన్, మనకి ఏదైతే కావాలో ఐడెంటిఫికేషన్ ఉపయోగించి ఆ సెల్లో స్టోర్ చేసిన డేటాని మనం యాక్సెస్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మీరు ఈ 10 యాక్సెస్ చేయాలంటే ఏం చేస్తాం, ఏ అని చెప్పేసి దాంట్లో ఉన్న వాల్యూని ఎడిషన్ అయితే ఎడిషన్ ఏదైతే కావాలో దాన్ని యాక్సెస్ చేస్తున్నాం కదా. ఇప్పుడు మనం ఒక సెల్లో ఇచ్చిన డేటా యాక్సెస్ చేయాలంటే ఒక వేరియబుల్ ద్వారా ఎలా యాక్సెస్ చేస్తున్నామో అదేవిధంగా కంప్యూటర్ యాక్సెస్ చేయాలంటే దానికి కూడా సంథింగ్ ఒక ఐడెంటిఫికేషన్ కావాలి. ఇప్పుడు ఏ అనేది ఏంటి, మన ఐడెంటిఫికేషన్. ఓకే, మన ఐడెంటిఫికేషన్తో దాంట్లో ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూని మనం యాక్సెస్ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఏ అంటే కంప్యూటర్ తెలియదు కదా, కాబట్టి ఇప్పుడు కంప్యూటర్ యాక్సెస్ చేయాలంటే అదేం చేస్తుంది అంటే అది కూడా సంథింగ్ ఏదో ఒక వాల్యూని అంటే ఏదో ఒక ఐడెంటిఫికేషన్ మెయింటైన్ చేసుకుంటాం. ఇప్పుడు అది మెయింటైన్ చేసుకునే ఆ ఐడెంటిఫికేషన్ ఏంటంటే ఫిక్స్డ్ అది. ఓకే, అంటే ప్రతి సెల్కి ఒక ఐడెంటిఫికేషన్ అనేది వాళ్ళు ఫిక్స్ చేసేసి ఉంచుతారు. ఇప్పుడు ఆ ఐడెంటిఫికేషన్తో కంప్యూటర్ ఏం చేస్తుంది అంటే ఆ ఐడెంటిఫికేషన్ తీసుకొని దాని ద్వారా దాంట్లో ఉన్న వాల్యూని ప్రాసెస్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఆ సెల్ యొక్క ఐడెంటిఫికేషన్తో అది ప్రాసెస్ చేస్తుంది కాబట్టి ఆ సెల్ యొక్క ఐడెంటిఫికేషన్ ఇక్కడ ఏమంటాం అంటే అడ్రస్ అని చెప్పేసి అంటాం. ఓకే, మనం ఎలాగైతే ఒక సెల్లో ఉన్న వాల్యూని యాక్సెస్ చేయడానికి వేరియబుల్ ద్వారా యాక్సెస్ చేస్తున్నామో అదేవిధంగా కంప్యూటర్ ప్రాసెస్ చేయాలంటే దానికి ఒక ఐడెంటిఫికేషన్ కావాలి. ఓకే, ఆ ఐడెంటిఫికేషన్ ఏంటంటే కంప్యూటర్ మెయింటైన్ చేసుకుంటుంది. అంటే కంప్యూటర్ ఎలా మెయింటైన్ చేసుకుంటుంది అంటే ప్రతి సెల్కి ఒక ఐడెంటిఫికేషన్ నేమ్ అది ఫిక్స్ చేసుకుంటుంది. ఓకే, ఆ ఐడెంటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ ఐడెంటిఫికేషన్ ద్వారా దాంట్లో ఉన్న వాల్యూని అది యాక్సెస్ చేస్తుంది. ఇప్పుడు అది మెయింటైన్ చేసుకున్న ఆ ఐడెంటిఫికేషన్ ఏమంటాం అంటే మనం అడ్రస్. అంటే ఇప్పుడు మనం వేరియబుల్లో ఎలాగ ఇచ్చామో ఇప్పుడు అది ఒక అడ్రస్ తీసుకున్న అడ్రస్తో మెయింటైన్ చేస్తే దాంట్లో ఉన్న డేటాని యాక్సెస్ చేస్తుంది. ఇప్పుడు మరి అది అడ్రస్ ఏది మెయింటైన్ చేసుకుంటుందో మనం చెప్పాలంటే మనం ఏదో ఒకటి అనుకోవాలి కదా మనం. ఓకే, కాబట్టి ఇప్పుడు ఈ సెల్కి అడ్రస్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 1000 అనుకుంటా. ఓకే, ఇప్పుడు ఈ సెల్ యొక్క అడ్రస్ 1000 అనుకున్నాం. అంటే ఇక్కడ వాల్యూ ఇచ్చాం కదా, ఇది వాల్యూ టైప్ అంటే మనం అడ్రస్ ఏదో ఒకటి అనుకోవాలి కాబట్టి దానికోసం నేను 1000 అని చెప్పేసి అనుకున్నాం. ఇప్పుడు వాల్యూనే ఎందుకు తీసుకోవాలి, ఆల్ఫాబెట్ తీసుకోవచ్చు కదా అంటే ఆల్ఫాబెట్ మనం ఆల్రెడీ వేరియబుల్స్కి ఉపయోగిస్తాం. ఇప్పుడు అది మెయింటైన్ చేసుకున్న అడ్రస్ కూడా ఆల్ఫాబెట్ ఇచ్చాం అనుకోండి, అప్పుడు ఏది వేరియబుల్ ఏది అడ్రస్ మామూలుగా వేరియబుల్లో కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇప్పుడు రెండు ఒకటే అయితే ఉంది అసలు కన్ఫ్యూజ్ అయిపోతాం. అందుకని ఏం చేస్తున్నాం, వేరియబుల్కి ఆల్ఫాబెట్ యూజ్ చేసుకొని చేస్తున్నాం. నెక్స్ట్ దాని యొక్క అడ్రస్ని ఒక వాల్యూ అనుకున్నాం. అంటే యాక్చువల్గా అది మెయింటైన్ చేసుకునే అడ్రస్ కూడా వాల్యూలోనే ఉంటుంది. అంటే ఇప్పుడు అది వాల్యూలో ఉందని చెప్పి దాన్ని వాల్యూ అనకూడదు, దాన్ని ఏమనాలంటే అడ్రస్. అడ్రస్ ఏ టైప్ అంటే అది ఏ టైప్ కాదు, అడ్రస్ టైపే. అంటే అక్కడ మనం వాల్యూ అనుకున్నాం అని చెప్పి అంటే అది వాల్యూ మెయింటైన్ చేసుకుంటుందని చెప్పేసి అది మనం అంటే వితౌట్ డెసిమల్ నెంబర్స్ ఉన్నాయని చెప్పి దాన్ని ఇంటిజర్ అని చెప్పేసి అనకూడదు. డేటా టైప్ అడ్రస్ ఏ డేటా టైప్ అంటే అడ్రస్ డేటా టైప్, దట్ ఈస్ న్యూ టైప్ అది. కాబట్టి ఇప్పుడు ఈ అంటే మెమరీలో మనకున్న ప్రతి సెల్కి ఏమవుతుందంటే మీకు ఈ విధంగా ఒక అడ్రస్ అనేది మనం మెయింటైన్ చేసుకుంటాం, అది ఫిక్స్డ్ అది. అంటే ఇప్పుడు ఈ సెల్కి 1000 అనుకోండి, మీకు ఎప్పటికీ ఆ సెల్ 1000 అది, మీకు అది చేంజ్ అవ్వదు. మరి ఆ అడ్రస్ మనకు తెలిస్తే అంటే ఇప్పుడు అడ్రస్ మనం ఏ సెల్కి ఏ అడ్రస్ ఉందో మనం తెలుస్తుంది కాబట్టి
ఇప్పుడు మరి వేరియబుల్స్ ఉపయోగించడం దీనికి ఆ అడ్రస్ ఉపయోగించి మనం యాక్సెస్ చేయొచ్చు కదా. అర్థమైంది పాయింట్. ఇప్పుడు మనం ఏ సెల్కి ఏ అడ్రస్ ఉందో నేను డిస్ప్లే చేస్తాను. ఇప్పుడు ఏ సెల్కి ఏ అడ్రస్ ఉందో నాకు తెలిసిపోయింది కాబట్టి నెక్స్ట్ టైం నేను ఏం చేస్తాను, తర్వాత వేరియబుల్స్ ఉపయోగించకుండా సెల్ అడ్రస్ తెలిసింది కాబట్టి ఆ సెల్ అడ్రస్తోనే నేను యాక్సెస్ చేస్తాను. ఓకే, బాగానే ఉంది. మీరు ఇచ్చిన వాల్యూ అదే సెల్లో స్టోర్ అవుతున్న గ్యారంటీ ఏంటి? సెల్ అడ్రస్తో యాక్సెస్ చేస్తాం కరెక్టే, కానీ ఇప్పుడు మీరు ఇన్పుట్ చేస్తారు కదా, ఇప్పుడు ఇన్పుట్ చేసిన వాల్యూ మీకు అదే సెల్లో స్టోర్ అవుతున్న గ్యారంటీ ఏముంది? గ్యారంటీ లేదు. అందువల్ల సెల్ అడ్రస్తో యాక్సెస్ చేయడానికి పాసిబుల్ లేదు. స్టోర్ అయిన తర్వాత అది ఏ సెల్లో స్టోర్ అయిందో ఆ అడ్రస్ తీసుకొని మనం దాన్ని మ్యానిపులేట్ చేసుకోవాల్సింది. అంతేగాని నాకు ఈ సెల్లో స్టోర్ కావాలని ఆ సెల్ అడ్రస్లో స్టోర్ చేయమంటే అలా పాసిబిలిటీ లేదు. ఓకే, కాబట్టి ఇప్పుడు మనకి ఈ 1000 అనేది ఏంటి, మనకి ఏ యొక్క అడ్రస్. ఓకే, అంటే ఈ అడ్రస్లో వాల్యూ ఉంది కదా, అంటే ఇప్పుడు ఏలో వాల్యూ ఉంది, ఏ యొక్క అడ్రస్లో కూడా వాల్యూ ఉన్నట్టుగా. ఇప్పుడు ఈ 1000 ఏ యొక్క అడ్రస్ కూడా అవుతుంది కదా. ఓకే, కాబట్టి ఇప్పుడు ఏ యొక్క అడ్రస్ ఏంటి 1000, ఈ 1000లో ఏముంది, మనకి వాల్యూ ఉంది. అంటే ఇప్పుడు దీన్ని జనరల్గా మనం ఎలా రాస్తామంటే, నేను ఇక్కడ ప్రింట్ఎఫ్ సపోజ్ ఏ వాల్యూ అని చెప్పేసి ఈక్వల్ టు %d/n కామా ఏ అంటే మనకి ఏమవుతుంది, ఏలో ఉన్న వాల్యూ డిస్ప్లే అయిపోద్ది కదా. ఇప్పుడు ఏలో మనకి సపోజ్ 10 ఇస్తే 10 ఇచ్చాం కాబట్టి 10 డిస్ప్లే. ఇప్పుడు ఏకి అడ్రస్ ఉంది కదా, నాకు ఆ ఏ యొక్క అడ్రస్ డిస్ప్లే కావాలి. ఇప్పుడు ఒక వేరియబుల్ ఒక అడ్రస్ డిస్ప్లే కావాలంటే దానికి ఏంటంటే ప్రింట్. ఇప్పుడు మనం ఏ అనుకున్నాం కాబట్టి ఏ అడ్రస్ అని చెప్పేసి రాస్తాం. ఏ అడ్రస్ ఈక్వల్ టు, ఇప్పుడు మరి ఏ ఫార్మాట్లో డిస్ప్లే కావాలి, మనం అది చెప్పాం ఇప్పుడే, అది వాల్యూ కాదు. ఓకే, అంటే ఇంటీజరు ఫ్లోటు కాదన్నాం, స్పెషల్ టైప్ అడ్రస్ టైప్ అని చెప్పాం. కాబట్టి ఇప్పుడు మరి అడ్రస్ టైప్కి ఏ ఫార్మాటెడ్ క్యారెక్టర్ యూజ్ చేయాలి. ఓకే, కాబట్టి ఇప్పుడు దానికి మనం ఏం యూజ్ చేయాలంటే %u అనేది యూజ్ చేయాలి. అంటే %u అనేది ఏంటంటే ఒక వేరియబుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అడ్రస్ టైప్గా డిస్ప్లే చేస్తుంది. ఓకే, కాబట్టి ఇప్పుడు ఇక్కడ %u ఇచ్చేసి /n కొటేషన్ క్లోజ్ చేసేయండి కామా. ఇప్పుడు నాకు ఏ యొక్క అడ్రస్ డిస్ప్లే కావాలి కదా, కాబట్టి ఇక్కడ ఏం యూజ్ చేయాలంటే &a అని చెప్పేసి ఇవ్వాలి. ఇప్పుడు &a అంటే ఇప్పుడు యాంపర్సెండ్ని మనం ఆల్రెడీ ఫస్ట్లో చెప్పాం, స్కాన్ఎఫ్ దగ్గర అడ్రస్ ఆఫ్ అంటామని చెప్పాం. ఇప్పుడు ఆ అడ్రస్ ఆఫ్ ఎందుకు ఉపయోగిస్తున్నాం అంటే ఇక్కడ మీకు తెలుసుకోవాలి. అంటే నేను ఇచ్చే వాల్యూ ఏం కావాలి, ఏ యొక్క అడ్రస్లో నుంచి నాకు డిస్ప్లే కావాలి. కాబట్టి ఇప్పుడు ఏ యొక్క అడ్రస్, ఇప్పుడు నేనేం చెప్పాను, అడ్రస్ టైప్గా డిస్ప్లే కావాలన్నా. కాబట్టి ఇప్పుడు మీకు ఇక్కడ అడ్రస్ ఆఫ్ ఏ అన్నప్పుడు మీకు డిస్ప్లే అయ్యేది ఏంటంటే 1000 డిస్ప్లే, అంతేగా ఏ ఒక అడ్రస్. ఇప్పుడు మీరు స్కాన్ఎఫ్లో అడ్రస్ ఆఫ్ ఏ ఎందుకు ఇస్తున్నారంటే మీరు ఇన్పుట్ చేసే ఇన్ఫర్మేషన్ ఏం కావాలి, ఏలో స్టోర్ కాకూడదు, ఏ యొక్క అడ్రస్లో స్టోర్ కావాలి. అందుకని దానికి మనం ఇన్పుట్ చేసేటప్పుడు ఏం చేస్తున్నామంటే &a అనేది ఎందుకు ఇస్తున్నామంటే అది కాస్. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత ఇప్పుడు మనకి ఏకే అడ్రస్ కదా ఇది, ఈ అడ్రస్లో వాల్యూ ఉంది కదా. ఇప్పుడు మనం ఇందాక ఏ అంటే ఏలో ఉన్న వాల్యూ డిస్ప్లే అయిపోయింది. ఇప్పుడు నేను ఏ యొక్క అడ్రస్ ద్వారా దాంట్లో ఉన్న వాల్యూని యాక్సెస్ చేస్తాను. ఓకే, ఏ అంటే ఏలో ఉన్న వాల్యూ వచ్చేస్తుంది, యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు నేను డైరెక్ట్ రిఫరెన్స్ ఉపయోగించట్లా, ఇండైరెక్ట్ రిఫరెన్స్. అంటే ఇండైరెక్ట్ రిఫరెన్స్ ఏంటి, ఏ అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్లో ఉన్న డేటా నాకు కావాలి. అర్థమైంది పాయింట్. ఇప్పుడు ఏ యొక్క అడ్రస్ ద్వారా దాంట్లో ఉన్నది యాక్సెస్ చేయాలంటే ఏం చేస్తారంటే, ఇప్పుడు ఏ వాల్యూనే కదా దాంట్లో ఉన్నది కాబట్టి ఏ వాల్యూ ఇస్తాం. ఇప్పుడు నాకు డిస్ప్లే కావాల్సింది ఏంటి, వాల్యూ డిస్ప్లే కావాలి కాబట్టి %d/n. ఇప్పుడు ఫస్ట్ ఏ యొక్క అడ్రస్ చెప్పాలి కదా, కాబట్టి ఏ యొక్క అడ్రస్ చెప్పాలంటే ఏం చేస్తారు, అడ్రస్ ఆఫ్ ఏ అన్నారు. అంటే ఇప్పుడు అడ్రస్ ఆఫ్ ఏ అంటే మనకి
ఏ యొక్క అడ్రస్ దగ్గరికి వచ్చాం. ఇప్పుడు ఈ అడ్రస్లో ఉన్న వాల్యూ అంటే ఇక్కడ ఏమంటున్నాం, ఈ అడ్రస్లో ఉన్న వాల్యూ అంటున్నాం. అంటే ఈ అడ్రస్లో ఉన్న వాల్యూ అంటే దానికి ఎలా చెప్పాలంటే స్టార్. అంటే ఈ అడ్రస్లో ఉన్న వాల్యూ అంటే దాన్ని ఏమంటాం అంటే వాల్యూ ఎట్ అడ్రస్ ఆఫ్ ఏ. అంటే ఆ వాల్యూ ఎట్ అనేది దేంతో రిప్రజెంట్ చేస్తామంటే స్టార్ సింబల్. అంటే ఆ స్టార్ సింబల్ ఏమంటామంటే అక్కడ మనం వాల్యూ ఎట్, నెక్స్ట్ మనం యాంపర్సన్ ఏ ఇచ్చాం కాబట్టి యాంపర్సన్ ఏనే ఉన్నాం మనం అడ్రస్ ఉన్నాం కాబట్టి అడ్రస్ ఆఫ్ ఏ. అంటే అది టోటల్గా ఎలా వస్తుంది అంటే వాల్యూ ఎట్ అడ్రస్ ఆఫ్ ఏ. కాబట్టి ఇప్పుడు మీరు దీన్ని ప్రాసెస్ చేస్తే మనకి ఏమవుతుంది అంటే ఏలో ఉన్న వాల్యూ 10 అనేది ప్రింట్. ఓకే, దీన్ని ఈ ఫస్ట్ దాన్ని డైరెక్ట్ రిఫరెన్స్ అని అంటాం. అంటే డైరెక్ట్ రిఫరెన్స్ ద్వారా డిస్ప్లే చేస్తాం. ఇది వచ్చి ఇండైరెక్ట్ రిఫరెన్స్ అన్నాం. ఓకే, ఇక్కడ దాకా ఉన్న డౌట్ అని చెప్పాం. ఓకేనా? ఇప్పుడు ఉండండి, వెయిట్ కాలేదు ఇంకా. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తారంటే నేను ఇప్పుడు ఇంకో సెల్ తీసుకుంటాను. ఇప్పుడు ఇంకో సెల్ తీసుకొని ఈ సెల్కి సపోజ్ నేను వేరియబుల్ పి అని చెప్పేసి ఇస్తాను. ఇప్పుడు మనం ఇంకో సెల్ అంటే ఇంకో వేరియబుల్ క్రియేట్ చేసామంటే ఇంకో సెల్కి అడ్రస్ పి అయింది. ఇప్పుడు ఈ సెల్కి మళ్ళీ అడ్రస్ ఉంటుంది కదా. అంటే ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఈ సెల్ ఏమవచ్చు, మనకి ఎక్కడైనా క్రియేట్ అవ్వచ్చు, దాని పక్కనే క్రియేట్ అవ్వడానికి గ్యారంటీ లేదు. అంటే ఇప్పుడు ఎక్కడో క్రియేట్ అవ్వచ్చు కాబట్టి ఇప్పుడు ఈ సెల్ యొక్క అడ్రస్ నేను ఏం చేస్తానంటే 2000 అనుకుంటాను. అంటే మధ్యలో ఇంకా చాలా సెల్స్ ఉన్నాయి. ఎక్కడో 2000లో నేను ఇచ్చిన అంటే నేను క్రియేట్ చేసిన పి అనే వేరియబుల్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు జనరల్గా మనం ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తే ఆ వేరియబుల్లో ఏం స్టోర్ చేస్తాం, డేటాను స్టోర్ చేస్తాం. అంటే వాల్యూనో ఇంటీజరో ఫ్లోటో క్యారెట్ ఏదో స్టోర్ చేస్తాం. ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఈ పి అనే వేరియబుల్లో నేను డేటా స్టోర్ చేయాలి. ఏం స్టోర్ చేస్తానంటే ఏ యొక్క అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ని పిలో స్టోర్ చేస్తాను. ఓకే, అంటే ఇంకో వేరియబుల్ యొక్క అడ్రస్ని నేను ఇంకో వేరియబుల్లో స్టోర్ చేస్తాను. అంటే ఇప్పుడు ఏ యొక్క అడ్రస్ మనకేమైంది ఇప్పుడు పిలో స్టోర్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ 1000 స్టోర్ అయింది. అంటే ఇప్పుడు దీనికి ఎలా రిప్రజెంట్ చేస్తామంటే పి ఈక్వల్ టు అడ్రస్ ఆఫ్ ఏ. పి ఈక్వల్ టు అడ్రస్ ఆఫ్ ఏ అనగానే ఏమవుతుంది, మనకి ఏ ఒక అడ్రస్ పిలోకి వచ్చేసింది కదా. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మనకి 10 దేంట్లో ఉంది, ఈ అడ్రస్లో ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ అడ్రస్ ఇక్కడ ఉందంటే దీంట్లో కూడా ఈ 10 ఉన్నట్టే కదా, అర్థమైంది. ఇప్పుడు ఈ 10 ఈ అడ్రస్లో ఉంది. ఈ అడ్రస్ని మనం ఇక్కడ స్టోర్ చేసామంటే దీంట్లో ఈ వాల్యూ ఉన్నట్టే కదా. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఏమవుతుంది, పి అనేది ఓకే ఓకే ఇప్పుడు ఇక్కడ పి అనేది ఏమవుతుందంటే మీకు ఏని పాయింట్ చేస్తుంది, అంతేగా. ఏ యొక్క అడ్రస్ ఇదైనప్పుడు ఈ అడ్రస్లో ఈ వాల్యూ ఉందంటే ఈ అడ్రస్ మనం పిలో స్టోర్ చేసాం. అంటే ఇప్పుడు మనకి పిలో ఈ వాల్యూ ఉన్నట్టే. ఓకే, అంటే ఇప్పుడు పిలో ఈ వాల్యూ ఉందంటే పి దీన్ని పాయింట్ చేస్తున్నట్టే కదా. కాబట్టి ఇప్పుడు ఈ పి అనే దాన్ని ఏమంటాం అంటే అంటే పి అనే వేరియబుల్ని పాయింటర్ వేరియబుల్ అని చెప్పేసి అంటే ఒక వేరియబుల్లో ఇంకో వేరియబుల్ యొక్క అడ్రస్ కానీ స్టోర్ చేస్తే ఈ వేరియబుల్ దాన్ని పాయింట్ చేస్తుంది కాబట్టి దాన్ని మనం పాయింటర్ వేరియబుల్ అని అంటాం. ఇప్పుడు మరి దీన్ని డిక్లేర్ చేయాలి కదా. పి అనేది మనం అంటే ఇక్కడ ఏ అనేది పి అనేది 2 వేరియబుల్స్ ఉపయోగించాం కాబట్టి ఇప్పుడు రెండింటిని డిక్లేర్ చేయాలి కదా. ఇప్పుడు ఏ అనేది మనకేంటి మామూలు ఏనే వేరియబుల్ కాబట్టి ఏ అని ఇచ్చేస్తాం, ఎందువల్ల దాంట్లో వాల్యూనే స్టోర్ చేసాం కాబట్టి. కానీ పిలో ఏం స్టోర్ చేసాం మనం, ఏ యొక్క అడ్రస్ని స్టోర్ చేసాం. అంటే ఇప్పుడు పిని కూడా డిక్లేర్ చేయాలి కదా. అంటే ఇప్పుడు ఇక్కడ పిలో మనం అడ్రస్ స్టోర్ చేస్తున్నాం కాబట్టి అడ్రస్ స్టోర్ చేస్తున్నాం అని చెప్పి మనం కంపైలర్కి చెప్పాలి. దానికి ఎలాగంటే పికి బిఫోర్
యాస్టిక్ ఎక్కువ. అంటే ఇప్పుడు మీరు డిక్లరేషన్లో స్టార్ పి అని ఇస్తే దాన్ని ఏమంటాం అంటే పాయింటర్ వేరియబుల్ అని అంటాం. ఓకే, అదే స్టార్ మీరు ప్రోగ్రాంలో ఉపయోగిస్తే దాన్ని ఏమంటాం అంటే వాల్యూ ఎట్ అని అంటాం. ఇక్కడే స్టార్ కదా ఇస్తున్నాం కదా, రెండు ఒకటే అంటే రెండు వేరు వేరు. డిక్లరేషన్లో స్టార్ వేరియబుల్ ఇస్తే దాన్ని పాయింటర్ వేరియబుల్ అని అంటాం. అదే ప్రోగ్రాంలో స్టార్ ఇచ్చి ఏదైనా ఇస్తే దాన్ని ఏమంటాం అంటే వాల్యూ ఎట్ అని చెప్పేసి అంటాం. అది దానికి దీనికి డిఫరెన్స్. ఓకే, ఇక్కడ రాస్తానులేండి మీకు. ఇప్పుడు ఇక్కడ స్టార్ని వాల్యూ ఎట్ అని అంటాం. అదే ఇక్కడ స్టార్ని వచ్చేసరికి పాయింటర్ వేరియబుల్ అని అంటాం. ఓకే, ఇది దీనికి. నెక్స్ట్ ఈ స్టారు దీని. ఓకే, ఫస్ట్ ఇది రాసుకోండి, నెక్స్ట్ తీస్తాను. ఓకే, ఇప్పుడు దీంట్లో ఏ ఒక్క అడ్రస్ని పీలో స్టోర్ చేస్తాం కదా, కాబట్టి ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఇప్పుడు పీలో ఏముందో పీలో ఉన్నది నాకు డిస్ప్లే కావాలి. అంటే పీలో ఏముందో మనకి అడ్రస్ ఉంది కదా, కాబట్టి పీలో ఏ అడ్రస్ ఉందో నాకు అడ్రస్ డిస్ప్లే కావాలి. ఓకే, కాబట్టి ఇప్పుడు పీలో ఉన్న అడ్రస్ డిస్ప్లే కావాలంటే ఇప్పుడు దానికి ఎలా దాన్ని ఏం చేస్తానంటే ప్రింట్ ఓకే బ్రాకెట్ ఓపెన్ చేసి ఏ వాల్యూ ఈక్వల్ టు %d/n
ఇప్పుడు పీలో ఉన్నది మనం డిస్ప్లే చేయాలని పీలో అడ్రస్ కదా ఉంది, కాబట్టి ఇప్పుడు మనకి ఇప్పుడు అడ్రస్ డిస్ప్లే కావాలి కాబట్టి %u. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే జస్ట్ పీ అని చెప్పేసి ఇచ్చాను. ఇప్పుడు పీలో ఏముందో అది డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మామూలుగా మనం అయితే %d ఏంటే ఏముంది, ఏలో ఉన్నది డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు నేను పీలో ఏముందో అది డిస్ప్లే కావాలన్నా, పీలో ఏముంది అడ్రస్ ఉంది, కాబట్టి ఇప్పుడు అడ్రస్ టైప్గా డిస్ప్లే కావాలి కాబట్టి %u ఇచ్చి పీ అని ఇచ్చాను. అంటే ఇప్పుడు మనకి ఎంత డిస్ప్లే అవుతుంది, 1000 డిస్ప్లే అవుతుంది. అంటే ఇక్కడ మీకు 1000 డిస్ప్లే అయితే మీకు ఇది మీకు సాటిస్ఫై అయింది. ఇక్కడ మీకు 1000 డిస్ప్లే కాలేదంటే సంథింగ్ ఏదో రాంగ్ జరిగింది. ఓకే, కాబట్టి ఇప్పుడు మనకి పీలో ఏదైతే ఉందో దాన్ని డిస్ప్లే చేసాం. ఇప్పుడు పీలో ఏముంది, అడ్రస్ ఉంది. ఈ అడ్రస్లో ఉన్న వాల్యూ కావాలి అంటే వాల్యుయేట్ దిస్ ఫామ్. కాబట్టి ఇప్పుడు పీ ద్వారా ఏలో ఉన్నది డిస్ప్లే చేస్తున్నాను. అంటే ఇప్పుడు నేను ఇక్కడ వాల్యూ కాదు, ఇది అక్కడ అడ్రస్, ఇక్కడ అడ్రస్. ఇప్పుడు నాకు ఏలో వాల్యూ కాబట్టి ఇక్కడ ఏ వాల్యూ ఈక్వల్ టు వాల్యూ కాబట్టి %d. ఓకే, /n. ఇప్పుడు పీలో ఏముంది, అడ్రస్ ఉంది. ఈ అడ్రస్లో ఉన్న వాల్యూ అంటున్నాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ మీరు ఏమి ఇవ్వాలంటే వాల్యుయేట్ పీ. ఓకే, కాబట్టి ఇప్పుడు వాల్యుయేట్ పీ అంటే మనకి ఏమవుతుంది, ఇక్కడ మనకి ఏలో అంటే పీలో ఉన్న వాల్యూ, పీలో ఏముంది వాల్యూ లేదు, అడ్రస్ ఉంది. ఆ అడ్రస్లో ఉన్న వాల్యూ డిస్ప్లే, అది అక్కడ మనకి వాల్యుయేట్ పీ. నెక్స్ట్ ఇప్పుడు మనకి పీ అడ్రస్ ఉంది కదా, పీ అడ్రస్ డిస్ప్లే కావాలి కాబట్టి ఇప్పుడు దానికి నేను ఇక్కడ ప్రింట్ పీ అడ్రస్ అని చెప్పేసి ఇస్తాను. ఇప్పుడు అడ్రస్ కాబట్టి %u /n. ఇప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ అడ్రస్ ఆఫ్ పీ. ఇప్పుడు మీరు అడ్రస్ ఆఫ్ పీ ఇస్తే మనకి ఎంత డిస్ప్లే అవుతుంది, ఇక్కడ మనకి 2000 డిస్ప్లే కావాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు పీకి అడ్రస్ ఉంది కదా, అంటే ఇప్పుడు మనకి పీ అడ్రస్ కావాలంటే మనం ఎలా డిఫైన్ చేస్తున్నాం, ప్రింట్ పీ అడ్రస్ ఈక్వల్ టు %d /n. ఇప్పుడు అడ్రస్ ఆఫ్ పీ అంటే పీ యొక్క అడ్రస్ దగ్గరకు వచ్చాం. ఈ అడ్రస్లో ఉన్న వాల్యూ కావాలి అంటే ఇప్పుడు ఈ అడ్రస్లో ఉన్న వాల్యూ కావాలంటే ఏం చేస్తాం, వాల్యుయేట్ అడ్రస్ ఆఫ్ పీ అన్నాం. అంటే ఇప్పుడు వాల్యుయేట్ అడ్రస్ ఆఫ్ పీ అంటే పీ యొక్క అడ్రస్లో ఉన్న వాల్యూ, అంటే ఇక్కడికి వచ్చాం, ఇక్కడ వాల్యూ ఉందా లేదు, అక్కడ ఏముంది మళ్ళీ మనకి అడ్రస్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఏమనాలి, ఈ అడ్రస్లో ఉన్న వాల్యూ కావాలి మళ్ళీ. ఓకే, కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈ అడ్రస్లో ఉన్న వాల్యూ కావాలంటే మళ్ళీ ఏం చేయాలి, ఇక్కడ వాల్యుయేట్ అంటే వాల్యుయేట్ అడ్రస్ ఆఫ్ పీ. ఫస్ట్ అడ్రస్ ఆఫ్ పీ అంటే పీ అడ్రస్ కోసం ఆ అడ్రస్లో ఉన్న వాల్యూ కావాలి కాబట్టి వాల్యుయేట్ అడ్రస్ ఆఫ్ పీ ఇచ్చాం. ఇప్పుడు వాల్యుయేట్ అడ్రస్ ఆఫ్ పీ అంటే ఏమన్నాం, ఇక్కడికి వచ్చాం, ఇక్కడ ఏముంది వాల్యూ లేదు, ఏముంది అడ్రస్ ఉంది. కాబట్టి మళ్ళీ ఏమనాలి, మళ్ళీ వాల్యుయేట్, కాబట్టి వాల్యుయేట్ అడ్రస్ ఆఫ్ పీ అంటే ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ 10 అనేది డిస్ప్లే అవుతుంది. ఇది పాయింటర్స్లో మనం వాల్యూస్ని యాక్సెస్ చేయాలంటే ఏ విధంగా యాక్సెస్ చేస్తాం అన్న దానికి ఎగ్జాంపుల్. ఓకే.